హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీమర్చులు. ఈరోజు మన వీడియోలో పెసరపొడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా రకాల పొడులు చేస్తూనే ఉంటాం కదండి. ఒక్కసారి ఈ పెసరపొడి కూడా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. నోటికి కారంగా, కమ్మగా, భలే రుచిగా ఉంటుంది. ఇంకా కూర కూడా అవసరం ఉండదు, అన్నం మొత్తం తినేస్తాము. పెసరపొడికి పెసరపప్పు 1 కప్పు తీసుకున్నానండి. ఇది గ్రాముల్లో చూసుకుంటే 220 గ్రాముల పెసరపప్పు ఉంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నేను 220 గ్రాముల పెసరపప్పుకి 20 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. పొడులు ఏవైనా సరే కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పెసరపప్పు కూడా వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతుంది, మాడకూడదు. ఈ పొడికి నూనె వేసి వేయించాల్సిన అవసరం ఉండదు. చూడండి, కొద్ది కొద్దిగా రంగు మారుతుంది కదా, మంట మాత్రం పెంచకూడదు. ఇలా సగం పైన వేగాక చివరిలో 1/2 స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇంగువ వేసాక ఇంకొక 2 నిమిషాలు అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, పెసరపప్పు కూడా పూర్తిగా రంగు మారింది కదా, ఈ విధంగా వేగాలి. ఇలా వేగితే కమ్మటి వాసన వచ్చి పొడి కూడా చాలా బాగుంటుంది, లేదా పచ్చి వాసనలా ఉంటుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. అదే ప్యాన్లో ఉంచకూడదండి, మాడిపోతుంది. ఇది బాగా చల్లారిందండి. చల్లారేక మిక్సీ పట్టుకుంటేనే పొడి బాగా వస్తుంది. వేడి మీద మిక్సీ పట్టకూడదు. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా వేయించిన పెసరపప్పు, తగినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మనం ఇంగువ వేసాం కదండి, ఒకవేళ మీకు ఇంగువ వద్దు అనుకుంటే ఈ టైంలోనే ఒక 6-7 వెల్లుల్లి రేకలు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతేనండి, పెసరపొడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది, చాలా నెలలు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి కానీ నూనె కానీ వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది. చారన్నంలో తినచ్చు, పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. కొంతమంది అయితే ఎండుమిరపకాయలు వేయకుండా కమ్మటి పొడిలా కూడా చేసుకుంటారండి, అది కూడా బాగుంటుంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.